పేదరికం అనగానే ఇక జీవితంలో పైకి రాలేమనుకుంటారు. ఏ పనైనా డబ్బుండాలి అంటారు. కొంతవరకు నిజమే. అయినా కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం అడ్డు కాదు. ఇందుకు నిదర్శనం అరవింద్ మెలిగేరి. అజిత్ ప్రభు హుబ్బులీలోని ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన ఇద్దరు మిత్రుల స్నేహం ఈరోజు ప్రపంచ ఏవియేషన్ పరిశ్రమలో ఒక కీలక శక్తిగా మారింది. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి తమ కంపెనీ ఈకస్ ద్వారా బోయింగ్, ఎయిర్బస్ వంటి దిగ్గజ సంస్థలకు విమాన విడిభాగాలు సరఫరా చేస్తూ భారత్లో అతిపెద్ద ఏవియేషన్ తయారీ సంస్థను నెలకొల్పారు. అరవింద్, అభిజిత్ ఇద్దరు హుబ్బిలీలో ఒక ప్రభుత్వ పాఠశాలలో కలుసుకున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. అరవింద్ తండ్రి చిన్నతనంలోనే మరణించగా తల్లి అనసూయ కష్టపడి పెంచి చదివించింది. అజిత్ కుటుంబం కూడా పండ్ల వ్యాపారంలో జీవనం సాగించే నిరుపేద కుటుంబం. ఇద్దరూ తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి చదువులో పోటీపడి ర్యాంకులు సాధించారు. అరవింద్ సూరత్కల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించగా బంధువుల సహాయంతో ఫీజులు కట్టి చదివాడు. అజిత్ చిన్నతనంలోనే అగరబత్తీలు అమ్ముతూ వ్యాపార దృక్పథాన్ని పెంచుకుని కర్ణాటక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో పీజీ చేశాడు. అజిత్ ప్రోత్సాహంతో అరవింద్ కూడా అమెరికాకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాడు. అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అరవింద్ ఫోర్డ్ సంస్థలో, అజిత్ జనరల్ ఎలక్ట్రిక్ జీఈలో ఉద్యోగాలు సాధించారు. కానీ అజిత్ ఒక సాధారణ ఉద్యోగిగా సంతృప్తి చెందలేదు. జీఈకి భారత్ నుంచి ఇంజనీరింగ్ పరికరాలు సరఫరా చేసే సంస్థను స్థాపించాలనే ఆలోచనతో 1997లో అరవింద్తో కలిసి క్వెస్ట్ గ్లోబల్ను ప్రారంభించాడు. జీఈ నుంచి గణనీయమైన ఆర్డర్లు రాగా ఎన్రాన్ దివాలా కుంభకోణం కారణంగా జీఈ ఆర్థిక సంక్షోభంలో పడడంతో వారి వ్యాపారం కూడా కుదేలైంది. అయినప్పటికీ వారు ఆత్మవిశ్వాసంతో భారత్కు తిరిగి వచ్చి సీమెన్స్, రోల్స్ రాయ్స్, తోషిబా వంటి సంస్థ నుంచి ఆర్డర్లు సాధించి వ్యాపారాన్ని పునరుద్ధరించారు. క్వెస్ట్ గ్లోబల్ మార్కెట్ విలువ 15,000 రూపాయల నుంచి ఇద్దరు మిత్రులు హురూన్ జాబితాలో టాప్ 10లో స్థానం సాధించారు. అరవింద్, అజిత్ విజయం సాధించడంతో ఆగిపోలేదు. సమాజానికి తిరిగి ఇచ్చే బాధ్యతను కూడా గుర్తించారు. అరవింద్ తన తల్లి పేరిట అనసూయ మెలిగేరే స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ను స్థాపించి బెలగావి సమీపంలో గ్రామీణ యువతకు ఉచిత అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్నాడు. అజిత్ తన పేరిట ఒక ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు లక్షల రూపాయలు స్కాలర్షిప్లను అందజేస్తున్నాడు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ వారు చదువు, సహకారం ద్వారా అసాధారణ విజయాన్ని సాధించారు. జీఈతో ప్రారంభించి ఆర్థిక సంక్షోభం తర్వాత బహుళ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వారి వ్యాపార తెలివిని చాటుతుంది.